ఈ మధ్యన యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ కరివేపాకు కిచిడి చూస్తున్నాం కదండి. నేను కూడా చేసేసాను. ఎలా వచ్చిందో కూడా మీకు షేర్ చేసుకుంటాను. నాకున్న వస్తువులతో అంటే నాకున్న వాటితో నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 కప్స్ అయితే రైస్ తీసుకున్నాను. 1 కప్ అయితే పెసరపప్పు తీసుకున్నాను అనమాట. ఈ మంచిగా వాష్ చేసేసుకొని కుక్కర్లోకి అయితే వేసేసాను అనమాట. దీంట్లోకి అయితే 10 గ్లాసెస్ వాటర్ వేసాను. ఏ గ్లాస్తో అయితే నేను పప్పు తీసుకున్నాను 3 గ్లాసెస్ వచ్చింది కదండి. నాకైతే 10 గ్లాసెస్ వరకు నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత వేస్తే అంత ఎక్కువగా పట్టదు అనమాట. అందుకని చెప్పేసి ముందుగానే వేసేసాను దీనికైతే ఒక 4 విజిల్స్ వరకు పెట్టాను అనమాట. ఇప్పుడు మనమైతే దీంట్లోకి తాలింపు కోసం అనమాట కడాయి తీసుకుని నేను నెయ్యి వాడానండి. మీకు నచ్చితే ఆయిల్ కూడా వాడచ్చు. దీంట్లో జీలకర్ర, మిరియాలు లేవన్నమాట. వాళ్ళైతే మిరియాలు వేశారు, నా దగ్గర మిరియాలు లేవు. అందుకని చెప్పి పచ్చిమిర్చి వేసుకున్నాను. గొప్పుడైతే నేను మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని మంచిగా దాన్ని అయితే వేగనిచ్చుకున్నాను. ఇలా వేగిన తర్వాత దాన్ని అయితే ఒక దాంట్లో తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీనికి మొత్తానికి తాలింపు అయితే పెడుతున్నాను. అదే కడాయిలో ఇంకొంచెం 2 స్పూన్స్ అయితే నెయ్యి తీసుకొని దాంట్లోకి ఆవాలు వేసుకున్నాను. ఆవాలు అయితే మంచిగా వేగిన తర్వాత చిటపట్లాడిన తర్వాత దాంట్లోకి నేనైతే తురుముకున్న అల్లం అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయ కాదండి, అల్లం తురుముకున్న వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. దాంతోపాటు జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు పొడి అంతా వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత అది పక్కన పెట్టుకొని మనం ముందుగా మిక్సీస్ పెట్టాం కదండి, అది మంచిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కలిపినా కూడా అంటే కలుపుకోవడానికి ఎక్కువగా టైం పట్టకుండా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత నేను ఒక దాంట్లో తీసుకున్నాను. దీన్ని మంచిగా వాటర్ కొంచెం ఎక్కువగా అంటే మనకు సరిపోయేంత వాటర్ వేసుకొని, ఏంటంటే కొంచెం జారుగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నాకు చిన్నది అయిపోయింది అది గిన్నె, అందుకని చెప్పేసి ఇంకో పెద్ద దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందా చూసుకొని బాగా కొంచెం సేపు ఉడకనిచ్చుకొని మనం ఇలా సర్వ్ చేసుకోవడం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.